కేపీ భూమి అయితే ఇద్దరు నైట్ టైం అయితే కార్లో బయటకు వస్తారనమాట. ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కానీ మావయ్య నన్ను ఎందుకు తీసుకొచ్చారు బయటికి ఈ టైంలో, నాకు అస్సలు రావడం ఇష్టం లేదు, మీరు అడిగారని కాదనలేక బయటకు వచ్చాను, అయినా కానీ అక్కడ నాన్న దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి అనేసి భూమి అడుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఇంట్లో ఉంటే ఇలా టెన్షన్ పడుతున్నావని నేనైతే నిన్ను బయటికి తీసుకొచ్చానమ్మా, అయినా కానీ మీ నాన్న దగ్గర అయితే నేను చెర్రీని కాపలాగా పెట్టొచ్చానులే అనేసి కృష్ణప్రసాద్ అయితే అంటూ ఉంటాడనమాట. అమ్మ భూమి ఐస్ క్రీమ్ తింటావా అనేసి భూమిని అయితే అడుగుతూ ఉంటాడు కేపీ. తింటాను మావయ్య, మన ఇద్దరికి నేనే తీసుకొస్తానులే అనేసి భూమి అయితే ఐస్ క్రీములు తేవడానికి వెళ్తానమాట. ఇంకో పక్క అయితే గగను శారద ఇద్దరు అదే టైంలో రోడ్డు పైన అయితే అదే దారిలో వస్తూ ఉంటారనమాట కార్లో. అమ్మ ఐస్ క్రీమ్ తింటావా అనేసి గగన్ అడుగుతూ ఉంటాడనమాట. తింటాననేసి శారద అనగానే అయితే తీసుకొస్తానమ్మా మన ఇద్దరికి అని చెప్పేసి గగన్ కూడా కారులో నుంచి కిందకు దిగుతాడనమాట. ఇంకా భూమి అయితే ఐస్ క్రీములు కొనేసి కారు దగ్గరికి వెళ్ళగానే కేపీ మాయమవుతాడనమాట. ఇంకో పక్క సేమ్ అనమాట, గగన్ కూడా ఐస్ క్రీములు కొనేసి కారు దగ్గరికి వెళ్ళగానే శారద మాయమైపోయింది అనమాట. ఇంకా అలాగా భూమి గగన్ ఇద్దరైతే కేపీ శారద కోసం వెతుకుతూ ఒకరికొకరైతే ఎదురుపడతారనమాట. ఎలా ఉన్నావమ్మా భూమి అనేసి గగన్ అయితే అడుగుతూ ఉంటాడు. నేను బాగున్నాను అనేసి భూమి సమాధానం చెప్పిద్ది అనమాట. అయినా కానీ నువ్వు అపూర్వ ఇంట్లో ఉండద్దు, అపూర్వ అస్సలు మంచిది కాదు, నువ్వైతే శరత్ చంద్ర కన్న కూతురు అని తెలిసినప్పటి నుంచి నీ మీదైతే హత్యా ప్రయత్నం చేయాలని చూస్తూ ఉంది అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారే ఇంట్లో నుంచి బయటకు గెంటేశారా అని భూమి అనగానే ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడద్దు, అవన్నీ గుర్తు చేయొద్దు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంకా నువ్వైతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నేనైతే నేను హాస్టల్లో పెడతాను అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అవును, నేను బయటకు వచ్చేస్తే మరి మా నాన్న ఎవరు చూసుకుంటారా అని భూమి అడగగానే మీ నాన్నకు కూడా నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తానులే అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. ఏమీ అవసరం లేదు, నన్ను కాపాడడానికి నాకు ఏదన్నా అయితే చూసుకోవడానికి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడులే అనేసి భూమి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట. గగన్ కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం అయితే వెనక నుంచి మన కేపీ శారద చూసి ఇద్దరైతే చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. ఇంకా కేపీ అయితే వీళ్ళిద్దరు చూడు ఇలా ఒకరికొకరు ఎదురు పడితే ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అనేసి కేపీ శారద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకో పక్క నయని అయితే వంశీని అయితే ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు నువ్వు శరత్ చంద్రని చంపాలని చూసావు, అసలు నువ్వు ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు అనేసి నైని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను అస్సలు ఆ రోజు నైట్ గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు, అసలు శరత్ చంద్ర మావయ్యని అయితే చంపాలని కూడా చూడలేదు అనేసి వంశీ అయితే బుకాయిస్తూ ఉంటాడనమాట. అవునా అని చెప్పేసి రాజేందర్ వీడియోలు ప్లే చేయి అనేసి అంటూ ఉంటుంది అనమాట ఆయన. ఇంకా రాజేంద్ర అయితే ఫస్ట్ వీడియో ప్లే చేస్తాడనమాట. ఫస్ట్ వీడియోలో అయితే ఇంకా ఒక ముసుగేసుకున్న వ్యక్తి ఫుల్గా అయితే గెస్ట్ హౌస్లో నుంచి బయటికి రావడం చూపిస్తూ ఉంటారు. ఇంకా వంశీ అయితే అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అయినా ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఫుల్గా ముసుగేసుకొని ఉన్నాడు, అది నేనే అని గ్యారంటీ ఏంటి అనేసి వంశీ అయితే అడుగుతూ ఉంటాడనమాట. అవునా అని చెప్పేసి రెండో వీడియో ప్లే చేయి రాజేందర్ అనేసి నైని అంటూ ఉంటుంది అనమాట. ఇంకా రెండో వీడియోలో అయితే ఈ వంశీ దీప గొడవ పడుతూ ఉండడం చూపిస్తారనమాట. రాజేందర్ మూడో వీడియో కూడా ప్లే చేసే ఇతనికి అనగానే రాజేందర్ మూడో వీడియో ప్లే చేస్తాడండి. మూడో వీడియోలో అయితే శరత్ చంద్ర అయితే మన వంశీ మోసం తెలిసేసి ఇంకా మడ కొడుతూ ఉంటాడనమాట. వంశీ ఆ వీడియో చూపిస్తారనమాట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వంశీ ఇంకా శరత్ చంద్రకైతే నువ్వైతే దీపని మోసం చేసి కడుపు చేసి ఇంకా తర్వాత ఇందుని పెళ్లి చేసుకున్నావని తెలిసి ఇంకా నేను బాగా కొట్టేసరికి నీకు కోపం వచ్చి శరత్ చంద్రని చంపాలనేసి ఇంక ప్రయత్నం చేశావు కదా అనేసి నాయని అంటూ ఉంటుంది అనమాట. అసలు నాకేం తెలియదు, నేను అసలు అలా చేయలేదు, శరత్ చంద్రని చంపాలనే చూడలేదని చెప్పేసి మళ్ళీ పుకాయిస్తూ ఉంటాడు వంశీ. రాజేందర్ అసలు ఈ వంశీ అబద్ధం చెప్తున్నాడు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, నైట్ అంతా తీసుకెళ్ళి సెల్లో వేసేయి, మార్నింగ్ వచ్చేసి ఈ వంశీతో ఎలా నిజం బయట పెట్టాలో నేను చూస్తాననేసి నైని అయితే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా వంశీని అయితే జైల్లో పడేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మన భూమి అయితే వాళ్ళ అమ్మ శోభాచంద్ర పటం ముందు అయితే ఇంకా నాట్యం వేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా వేస్తూ ఉంటుంది అనమాట. అచ్చం శోభాచంద్ర వేసినట్టే ఆ స్టెప్స్ ఆ మూవ్స్ అన్నీ వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డ్యాన్స్ అంతా అయిపోయాక మన మీరా అయితే తెక్క పొగిడేస్తూ ఉంటుంది భూమిని. అమ్మ భూమి చాలా బాగా వేసావు, అచ్చమ్మ శోభాచంద్ర వదిన ఎలా వేసేదో అలాగే వేసావమ్మ భూమి, ఏం వదిన అపూర్వ వదిన
అవును కదా! భూమి బాగేసింది కదా! అని అపూర్వని కూడా కదిలిస్తానమాట. అవునవును. నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను అంతే. చాలా బాగా వేసిందని ఇంకా అపూర్వ అయితే అంటూ ఉంటదనమాట. అమ్మ భూమి, అసలు మీ అమ్మ ఎప్పుడు డైట్ పేరుతో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయ్యే తినేది. నేనైతే మీ అమ్మకి ఇష్టమైన పులిహోర, రకరకాల వంటలు చేసి పెడితే మీ అమ్మ సంతోషంగా తినేది. ఇప్పుడు నీ కోసం కూడా నేను నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాను తిను భూమి అనేసి మీరా అంటూ ఉంటదనమాట. అలాగే అత్తయ్య, తింటాను అత్తయ్య అని చెప్పేసి భూమి అయితే వెళ్ళిపోయిద్దనమాట. ఇంక అందరైతే ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్తారు. ఇంక కేపీ అయితే లాస్ట్‌లో అపూర్వ దగ్గరికెళ్ళి, అపూర్వ గారు పైకి సంతోషంగా ఉన్నట్టు ఎక్స్‌ప్రెస్ చేసినా లోపల మండుతున్నట్టుంది మీకు భూమిని చూసి అనేసి కేపీ అయితే అంటూ ఉంటాడనమాట. అవును, భలే కరెక్ట్‌గా నువ్వు క్యాచ్ చేసావే నా ఎమోషన్స్‌ని అనేసి అపూర్వ అంటదనమాట. అయినా కానీ అసలు నువ్వు నా ముందు నిలబడి నన్ను చూసి మాట్లాడటానికే భయపడేవాడివి. ఈరోజు నీకు ఇంత ధైర్యం వచ్చిందంటే నాతో మాట్లాడడానికి అది భూమి వల్లే కదా అనేసి అపూర్వ అంటదనమాట. అవును, భూమి వల్లే. మా భూమి అయితే శోభాచంద్ర చెల్లిలాగా అమాయకురాలు కాదు. అసలు తను చాలా మొండిది. తనైతే నీ సంగతి చూసి నీ అంత తేలుస్తుందిలే అపూర్వ అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. అసలు నీకు ఈ ధైర్యం దానివల్లే కదా వచ్చింది. నీకున్న ఈ ధైర్యాన్ని అయితే నేను పోగొడతాను, మళ్ళీ నీకు భయం వచ్చేలా చేస్తాననేసి అపూర్వ అనేసి ఇంకా కేపీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట.